ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన సమయంలోనే వసంతరాయలు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ స్వయంగా వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తను కోల్పోవటం తీరని లోటని, ముఖ్యంగా మరణానంతరం తన అవయవాలను దానం చేయడం ద్వారా 7గురికి పునర్జన్మ ప్రసాదించిన వసంతరాయల త్యాగం సమాజానికి స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ అప్పట్లోనే కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా వసంతరాయల కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్న డిప్యూటీ సీఎం ఆ కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. కార్యకర్తల సంక్షేమమే జనసేన ప్రథమ ప్రాధాన్యమని, ఆపదలో ఉన్న ప్రతి జన సైనికుడికి బాసటగా నిలవడమే తమ లక్ష్యమని ఆయన ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో పెడనలో జనసేన శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. తమ నాయకుడు స్వయంగా వచ్చి పరామర్శించనుండటంతో అటు వసంతరాయలు కుటుంబం, ఇటు స్థానిక కార్యకర్తలు కొంత ఊరట చెందుతున్నారు. పర్యటన అనంతరం ఆయన స్థానిక నేతలతో నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కడనలో పర్యటించనున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలకి 5 లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించే పార్టీగా జనసేన ఇప్పటికే ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ నమ్మకాన్ని నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు తొలిసారిగా కృష్ణా జిల్లాకి పర్యటించనున్నారు. పెడన్లో మీరు అన్నట్లుగా ఎవరైతే వీర వెంకట సత్యనారాయణ ఉన్నారో ఆయన ఒక ప్రమాదంలో పోయిన సంవత్సరం చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లోనే ఆయన తన తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి తెలియజేశారు. ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇటు పెడన, మచిలీపట్నం ప్రాంతంలో అప్పట్లో వైసీపీ చాలా బలంగా ఉండేది. మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లడంలో వీళ్ళందరూ కూడాను ముందుండి పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఎవరైతే ఆ ప్రమాదంలో చనిపోయారో వారి కుటుంబాలకి సంతాపం తెలియజేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆయనతో పాటు జనసేన పార్టీ చెందిన ముఖ్య నేతలందరూ కూడాను ఈ రోజు పెడన వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాక తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పెడన వస్తున్న సందర్భంగా జనసేన పార్టీ చెందిన ముఖ్య నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరెవరిని జనసేన అధినేత పరామర్శిస్తారో వారందరికీ ముందుగానే ఆ ప్రాంతంలో వారికి రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడాను చేయటం జరిగింది. అంతేకాకుండా పెడన, మచిలీపట్నం ప్రాంతంలో జనసేనను మరింత బలోపేతం చేయటంలో కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ఈ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్నారని మనం భావించవచ్చు. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకి మద్దతుగా ఉండాలి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి అకారణంగా ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోయారో వారి కుటుంబాలకు కూడాను పార్టీ అంతే స్థాయిలో కూడా మద్దతు ఇవ్వాలని జనసేన అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగానే జనసేన పార్టీ కార్యకర్తకి ఏదైనా ప్రమాదం సంభవించినా వారి కుటుంబ ఆర్థిక అవసరాలకు చేయూత అందించడానికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడాను జనసేన పార్టీ కల్పించింది. ఇందులో భాగంగానే చాలా మంది ఎవరైతే రోడ్డు ప్రమాదాల్లో గానీ ఏమన్నా పాము కాటు ఇతర అవసరాలను ఇచ్చా కూడాను కానీ ఇబ్బందులు పడిన వారిని కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి జనసేన పార్టీ ముందుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణా జిల్లా పెడన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. వీర వెంకట సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో 1 గంట వరకు కూడాను వారితో మాట్లాడి స్థానికంగా ఆ పార్టీ నేతలను కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవనున్నారు. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.